హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మన వీడియోలో గోంగూర కూరని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ ప్రాసెస్లో మీరు చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకుని దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వీటిని కూడా దీంట్లో వేసి దూరగా వేయించాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వాటిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒక కరివేపాకు రెల్లని కూడా యాడ్ చేసుకుని ఈ తాలింపు బాగా వేగిన తర్వాత 2 కట్టల గోంగూరని శుభ్రంగా కడిగి దీంట్లో యాడ్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా గోంగూర అంతా మగ్గిపోతుందండి. అప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ టేస్ట్ని బట్టి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, రాక్ సాల్ట్ అయితే టేస్ట్గా ఉంటుందండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టీ కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఈ కూర అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. మీ టేస్ట్ని బట్టి కావాలనుకుంటే ఉప్పు యాడ్ చేసుకోండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే గోంగూర కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసామో చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.